హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ ఫస్ట్ సెషన్ జనవరి సెషన్ అయితే అయిపోయింది. అయితే పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇది చాలా మందికి వచ్చేటువంటి డౌట్. ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇది కనుక మీకు అర్థమైతే మిగతా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి. పర్సెంటేజ్ అంటే మనందరికీ తెలుసు, 75% మార్క్స్ వచ్చినాయి మా వాడికి లేదా మా అమ్మాయికి అనుకున్నారనుకోండి, అంటే 100కి 75 మార్క్స్ వచ్చినట్టు. కానీ ఈ పర్సెంటైల్ సిస్టమ్ అనేది మనకు వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవ్వదు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు ఆ రోజున అనే దాని మీద పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. మీకు క్లియర్గా ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను మ్యాథ్స్ ఎలా ఉండొచ్చు, ఫిజిక్స్ ఎలా ఉండొచ్చు, ఓవరాల్గా ఎలా ఉండొచ్చు అనేది చెప్తాను. సపోజ్ జనవరి సెషన్లో ఎంతమంది అప్లై చేశారనేది నేను ఈ వీడియో చేసే టైంకి వాళ్ళేమో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సపోజ్ 12 లక్షల మంది అప్లై చేశారనుకోండి, అంటే 10 సెషన్లు జరిగినాయి జనవరిలో. మీ అందరికీ తెలుసు 22nd, 23rd, 24th, 28th, 29th 5 రోజుల పాటు 10 పేపర్లు జరిగినాయి. అంటే 12 లక్షల మంది అప్లై చేస్తే ఒక్కొక్క పేపర్ని 1,20,000 మందిగా డివైడ్ చేస్తారు. ఒక 200-300 అటు ఇటుగా ఉండొచ్చేమో. అంటే ఒక సెషన్ 22వ తారీఖు అనుకోండి, 22వ తారీఖు మార్నింగ్ ఎగ్జామ్ 1,20,000 మంది అప్లై చేశారు. అంటే హాల్ టికెట్లు వాళ్ళందరికీ ఆ రోజునే అలాట్ చేశారనుకుంటే, అందులో సపోజ్ 12,000 మంది ఆబ్సెంట్ అయ్యారనుకోండి, అంటే ఇంకా మిగిలిపోయింది 1,08,000 మంది. అంటే ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు 1,08,000. ఆ స్కోర్ అనేది గుర్తుపెట్టుకో, ఆ టోటల్ అనేది మెంబర్స్ స్టూడెంట్స్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ చూస్తే మనం సపోజ్, నేను చెప్పేది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే, ఆ రోజున ఇలా జరిగిందని ఎగ్జాక్ట్గా చెప్పడం కాదు, ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో 22nd మార్నింగ్ అనుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ పేపర్ టఫ్గా ఉందో ఈజీగా ఉందో మనకు తెలియదు, కానీ హైయెస్ట్ స్కోర్ 84 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. హైయెస్ట్ స్కోర్ 84 మార్క్స్ అనుకుంటే, ఈ 84 మార్క్స్కి పైన ఇంకెవరు లేరు, ఎవరికి రాలేదు. సో ఈ పిల్లాడికి లేకపోతే ఈ అమ్మాయికి 84 మార్క్స్ వచ్చినాయి. 84 మార్క్స్ ఇంకంతకన్నా కిందకు వచ్చిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుంటే ఎంతమంది ఉంటారు? 1,08,000 మంది ఉంటారు. ఎందుకంటే దీనికన్నా ఎక్కువ ఎవరు రాలేదు కాబట్టి. సో ఈ 1,08,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ 1,08,000 ఇంటూ 100 బై 1,08,000 రాస్తారు. అంటే వాడికి 100% వచ్చినట్టు. ఇంకొద్దిగా మీకు క్లారిటీగా చెప్తాను. 46 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ పరిస్థితి ఏంటి? హైయెస్ట్ మార్క్స్ 84 వచ్చింది అనుకున్నాం కదా, 46 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ పరిస్థితి ఏంటి అంటే, హైయెస్ట్ 84, 46 మార్క్స్ వచ్చినాయి. ఈ 46 కన్నా కింద ఎంతమంది ఉన్నారు? మనకు వచ్చిన స్కోర్ కన్నా కింద ఎంతమంది ఉన్నారు? 46 కానీ అంతకన్నా తక్కువ స్కోర్ కానీ. అంటే ఒక స్టూడెంట్కి 46 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 46 మార్క్స్ అంతకన్నా తక్కువ, 46 ఉండాలి, అంతకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సపోజ్ 62,000 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. అంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు అనవసరం. 46 కానీ అంతకన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్ 62,000 మంది ఉంటే, అప్పుడు ఆ కుర్రాడికి మ్యాథ్స్లో పర్సెంటేజ్ ఎంత అవుతుంది ఆ రోజున అంటే 100 ఇంటూ 62,000 బై 1,08,000 అటెండ్ అయిన స్టూడెంట్స్ అనమాట. అంటే 57.4704 వచ్చింది అనమాట. పాయింట్ తర్వాత 7% ఇస్తారు. ఓవరాల్గా కూడా ఎలా ఇస్తారో చెప్తాను మీకు. సపోజ్ ఇంకో ఫిజిక్స్ చూద్దాం. ఇంకోటేదో పేపర్ ఒక రోజున అనుకుందాం, 24th ఈవినింగ్ పేపర్ అనుకుందాం. 24th ఈవినింగ్ పేపర్లో ఫిజిక్స్ హైయెస్ట్ స్కోర్ 90 అనుకున్నట్లయితే, ఒక స్టూడెంట్కి 78 మార్క్స్ వచ్చినాయి. అతని పర్సెంటేజ్ ఎలా ఉంటుంది అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 78 మార్క్స్, హైయెస్ట్ 90. ఈ 78 మార్క్సే మనకి ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్కి 78 మార్క్స్ వచ్చినాయి. 78 కానీ అంతకన్నా తక్కువ కానీ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయంటే, పర్ సపోజ్ 85,000 స్టూడెంట్స్ ఉన్నారు. 78 అంతకన్నా తక్కువ, 78 మార్క్స్ కానీ అంతకన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్ 85,000 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. అప్పుడు 100 ఇంటూ ఆ 85,000 7 స్టూడెంట్స్ బై మన దగ్గర అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది? 1,08,000 అనుకున్నాం కదా, బై రాస్తే 78% వస్తుంది అనమాట. ఇప్పుడు ఓవరాల్గా అంటే ప్రతి సబ్జెక్ట్కి కూడా పర్సెంటైల్ అలా క్యాలిక్యులేట్ చేస్తారు ప్రతి సెషన్లో. ఇప్పుడు ఓవరాల్గా పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. సో మనకి 300 మార్క్స్కి ఎగ్జామ్ జరిగిందని తెలుసు. 300 అవుట్ ఆఫ్ 300 కొంతమందికి వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ 257 మార్క్స్ వచ్చినోడికి ఎంత పర్సెంటేజ్ రావచ్చు, అలాగే 136 మార్క్స్ వచ్చినోడికి ఎంత రావచ్చు అంటే, సపోజ్ 257 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అవుట్ ఆఫ్ 300 వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే 257 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఈ 257 కానీ 257 దీనికన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారనేది మనకి ఇంపార్టెంట్. దీనికన్నా తక్కువ వచ్చిన వాళ్ళు సపోజ్ 93,000 మంది ఉన్నారనుకోండి,
93,000 ఉన్నారనుకోండి. 257 అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 93,433 మెంబర్స్ ఉన్నారనుకోండి. అప్పుడు 100 into 93,433 by 1,08,000 అంటే అతని పర్సంటైల్ ఎంత అంటే 86.5120370 అనమాట. అదే ఇంకా పేపర్ ఆ రోజున టఫ్గా వచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ పేపర్ టఫ్గా రావటం వల్ల 257 అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 103,000 మంది ఉన్నారనుకోండి. పేపర్ టఫ్గా వస్తే ఏం జరుగుతుంది? 257 కన్నా ఎక్కువ వచ్చే వాళ్ళు తగ్గిపోతారు. దానివల్ల మార్కులు తగ్గుతాయి కాబట్టి 257 అనేది గొప్ప స్కోర్ అవుతుంది. ఆ 257 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 103,000 మంది ఉన్నారు. 103,000 మంది 100 into 1,03,433 by 1,08,000. అప్పుడు అతని పర్సంటేజ్ ఎంత అయిందో చూడండి, 95 పాయింట్ సంథింగ్ అయింది. అలాగే 136 మార్క్స్ చూద్దాం. 136 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. 136 కానీ అంతకన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే పర్ సపోజ్ 78,000 ఉన్నారనుకోండి. 100 into 78,000 by 1,08,000 72.222% అనమాట. అంటే ఎప్పుడు కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 100 into మనకి ఎన్ని మార్క్స్ అయితే వచ్చినాయో ఆ సెషన్లో ఆ మార్కు అంతకన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. తక్కువ వచ్చిన స్టూడెంట్స్ పెరిగారు అంటే పేపర్ టఫ్గా ఉందని అర్థం. కాబట్టి 100 into మనకు వచ్చిన మార్కులు మరియు అంతకన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో ఆ స్టూడెంట్స్ బై ఓవరాల్గా అటెండ్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది, దీన్ని క్యాలిక్యులేట్ చేసి పర్సంటైల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా ప్రతి సెషన్లో కూడా చూస్తారు. కాబట్టి ప్రతి సెషన్లో 99% ఎంతమందికి వచ్చిందో సెకండ్ సెషన్లో అంతమందికే వస్తుంది, థర్డ్ సెషన్లో దాదాపుగా ఈక్వల్గానే ఉంటాయి. వాటన్నిటిని కలిపి ర్యాంక్ అనేది 2 సెషన్లు అయిపోయిన తర్వాత మనకి ఎక్కడ బెస్ట్ పర్సంటేజ్ వస్తుందో, అంటే జనవరిలో మనకి సపోజ్ 96% వచ్చింది, ఏప్రిల్లో 97% వచ్చింది అనుకోండి. ఇందులో బెస్ట్ ఏంటి మనకి 97%. దాన్ని బేస్ చేసుకొని ర్యాంక్ ఇస్తారు. ఆ ర్యాంక్ ఎలా కనుక్కుంటారనేది మీకు పర్సంటేజ్ అనేది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఇంకొక వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఇది జేఈఈ మెయిన్లో పర్సంటైల్ అనేది క్యాలిక్యులేట్ చేసే విధానం. సో పర్సంటైల్ క్యాలిక్యులేషన్ చేసేలో మీరు గుర్తుపెట్టుకోండి, మనతో సంబంధం ఉండదు. ఎంతమంది ఆ రోజున ఆ పేపర్ని టఫ్గా ఫీల్ అయ్యారు. పేపర్ టఫ్గా ఫీల్ అయితే ఎక్కువ మార్కులు వచ్చింది. నేను చెప్పాను కదా 257 పేపర్ టఫ్ అనుకోండి. టఫ్ అయితే 257 అంతకన్నా ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ తక్కువగా ఉంటారు. ఓన్లీ 4,567 ఇలా అనుకున్నాను నేను. అదే పేపర్ ఈజీగా ఉందనుకోండి 257 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇంతమందిని తీసుకున్నాను. పేపర్ ఈజీగా ఉంటాయి. దానివల్ల చూడండి పర్సంటేజ్ 86 రావాల్సింది 95కి వెళ్ళిపోతుంది. పేపర్ టఫ్గా ఉంటే ఇది పరిస్థితి అనమాట. ఇది మళ్ళీ ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్కి వచ్చినప్పుడు అయితే డిస్కస్ చేద్దాం. ఇది పర్సంటేజ్ కనుక్కునే విధానం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ గుడ్ లక్. మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి ఐపీ ఎగ్జామ్స్ కోసం, అడ్వాన్స్ ఎగ్జామ్ కోసం కూడా. విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.